హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ లక్ష్మి. అందరికీ నమస్తే. ఈరోజు ఏంటంటే చక్కగా పాలకూర పెసరపప్పుతో ఒక రెసిపీ అనేది చూపిస్తాను, చూసేసేయండి. ఇది పప్పు పాలకూర కాదు, పొడి పప్పు అనమాట. పెసరపప్పుని నానబెట్టి జస్ట్ పైన చల్లుతామన్నమాట. సో ఈ రెసిపీ అనేది చూసేసేయండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. లంచ్ బాక్సెస్కి అయితే చాలా ఈజీగా త్వరగా చేసేసేయచ్చు. అయితే ఫస్ట్ ఏంటంటే పాలకూర శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఐటమ్స్ చెప్పట్లేదు, చూసేసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయినాక పోపు దినుసులు అనేవి వేసుకోవాలి. పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆకుకూరలో ఏ ఆకుకూర వండినా సరే వెల్లుల్లి వేసుకోండి, చాలా టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇదిగోండి, ఎండుమిర్చి వెల్లుల్లి వేసినాక అవి కాస్త వేగించుకోండి. చక్కగా దోరగా వేయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక హాఫ్ ముక్క అనేది ఉల్లిపాయ అనేది కట్ చేసేసి యాడ్ చేశాను అనమాట. హాఫ్ అయితే సరిపోతుంది. ఎక్కువగా మనం ఆకుకూర ఏది వండినా సరే ఎక్కువ ఆనియన్స్ అయితే అవసరం లేదు. సో ఇది కాస్త వేగిన తర్వాత అలాగే ముందుగా మనం పెసరపప్పు అనేది నానబెట్టి పక్కన పెట్టుకోండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి. ఇక్కడ ఏంటంటే నేను 2 కట్టల పాలకూర తీసుకుంటున్నాను కాబట్టి జస్ట్ ఒక చిన్న కప్పు అనేది పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ముందుగా ఒక అరగంట ముందు అయితే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. అలాగే ముందుగా కడిగి వాష్ చేసుకొని ఎప్పుడు ఆకుకూరలు అనేవి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇందులో యాడ్ చేసుకొని ఇది కాస్త మగ్గిన తర్వాత ఇందులో ఏంటంటే కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకొని ఇంకా దగ్గరగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఈ ఉప్పు అనేది సహజంగా ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఉప్పు అనేది తక్కువ వేసుకోండి. అలాగే దగ్గరగా కూడా అయిపోతుంది కదా ఎంత ఆకుకూర వేసినా. సో దాన్ని బట్టి సాల్ట్ అనేది ముందుగా ఎక్కువ వేసుకోకుండా కొంచెం తక్కువ వేసుకుంటే తర్వాత సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంతే. ఇలా కొంచెం మగ్గించిన తర్వాత ఇంకా ఏంటంటే నేను పెసరపప్పు కొంచెం ఆకుకూరల్లో వాటర్ ఉన్నప్పుడే కొంచెం యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా అయితే పిల్లలు కూడా ఈజీగా తింటారు కదా, అందువల్ల. లేదు పిల్లలకి ఏ అవసరం లేదు మామూలుగా అనుకుంటే, ఒకవేళ పొడి పొడిగా ఇష్టపడితే పిల్లలు కూడా ఆకుకూర అంతా బాగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో ఈ పెసరపప్పు అనేది యాడ్ చేసుకుంటే చక్కగా మంచిగా పొడి పొడిగా వస్తుంది. ఇదేంటంటే పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం ఈ వాటర్ ఉన్నప్పుడు వేసుకుంటే కొంచెం ఎక్కువ మెత్తగా పప్పు ఆకుకూరలా అయిపోకుండా జస్ట్ కొంచెం మెత్తగా అనేది నలిగి వాళ్ళు తినడానికి బాగుంటుంది, కొంచెం పెద్దవాళ్ళు అయినా సరే. సో నేను ఇలా చేస్తానన్నమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇందులో కొంచెం కారం అనేది యాడ్ చేసుకొని ఇంకొక 5 minutes మూత పెట్టి మగ్గించుకుంటే కారం స్మెల్ ఉండదు, అలాగే కూర కూడా చక్కగా రెడీ అయిపోతుంది. సో ఇంతే, చిన్నగా సింపుల్ కర్రీ అనమాట, చాలా ఫాస్ట్గా చేసుకునేది. ఈ రెసిపీ అనేది ఎలా ఉందో మీరు కామెంట్లో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays.